కట్టల వరకు సర్కారు కొలువుల కంచి సాల్ చేస్తే సర్కారు భూముల వరకు యాదవ్ ఓటి పంచాయతీ ముంగట పడతనే ఉన్నది. సర్కారు వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ కిలికిలి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు శారదాపీఠం భూముల ముచ్చడం ముంగటేసుకుంటూ మాజీ మంత్రి హరీష్ రావు సారు పొద్దుగాల ఆడికి పోయి ఈ మాట అన్నాడు. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? ఇగిట మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా? కౌంటర్ వస్తూనే ఉంటదా? అట్టనే ఇప్పుడు హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలకు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అన్న మాట గిట్టుంది. రాజకీయాలే చేయాలి, ఈ రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరగొద్దు, ఈ రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారన్న భయంతో ఇటు కేటీఆర్ హరీష్ రావు 24 గంటలు పొద్దున్న లేస్తే వాళ్ళకున్నటువంటి అపోజిషన్ పొజిషన్ ని మిస్యూజ్ చేసుకుంటా తెలంగాణ ప్రజల మదిలోన విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. అటు జనగాం జిల్లాకు పోయి కూడా ఇదే మాట హరీష్ రావు సార్ది. ఏడికి పోయినా భూముల ముచ్చటే. మొత్తం 35 మండలాలలో భూభారతి స్కామ్ అయిందనేది హరీష్ అన్న అంటున్న మాట. భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ కి ఎట్లా దొరికింది? ఇంకా పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గిట్లా పోయిన కాడల్లో భూముల ముచ్చట్లు మాట్లాడుకుంటా ఆడోటి ఈడోటి లొల్లులు చేసుకుంటానే ఇంకోళ్ళకు జిహెచ్ఎంసీ మీద నజరేషుల్లో కార్ పార్టీ వాళ్ళు ఇవాళ పట్నంలో ఉన్న కార్ పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టిండు పార్టీ ముఖ్య లీడరు రామన్న. దేనికంటారా, ఇంకేముంటది వచ్చే మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్లు మాట్లాడుకునే తందుకే. ఏదో ఓటిగా నీకు 2.5 ఏళ్ల సంది సుయ్యం అంటే నాకో పూజ అన్నట్టే యాదో ఓటిలో అయితేనే ఉన్నదప్ప తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు నడమా.